నల్లగొండలో పోకిరీలు బైక్ స్టంట్స్ తో హడలెత్తిస్తున్నారు. పట్టపగలే మెయిన్ రోడ్లలో స్టంట్స్ చేస్తున్నారు. చొక్కాలు విప్పేసి మరీ స్టంట్స్ చేస్తూ పోటీలు పడుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్ తో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు ఈ ఆకతాయిలు. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కుర్రాలు. పోకిరీలను గుర్తించి టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఆకతాయిలకు తమదైన స్టైల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక నల్లగొండకు ఈ సంస్కృతి పాకింది. ప్రధానంగా హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో పోకిరీలు ఇలా బైకులపై రెచ్చిపోతూ స్థానికంగా వచ్చే వాహనదారులకు కొంతమందిని స్థానికులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. తాజాగా నల్లగొండ టౌన్లో కూడా ఇదే పరిస్థితి. కొంతమంది పోకిరీలు బైకులపై స్టంట్లు చేస్తూ ప్రాణాంతకమైన స్టంట్లు చేస్తూ అటుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాదు అడ్డగోలుగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్లపై హంగామా సృష్టించారు ఈ ఆకతాయిలు. దీంతో ఆకతాయిలను పోలీసులు గుర్తించి వాళ్ళని పట్టుకున్నారు టూ టౌన్ పోలీసులు. ఇక ఆకతాయిలైతే ఆ ర్యాష్ డ్రైవింగ్తో వాహనదారులకైతే చుక్కలు చూపించారు. చొక్కాలు విప్పేసి మరీ స్టంట్ చేస్తూ పోటీలు పడ్డారు. పట్టపగలే మెయిన్ రోడ్లపై స్టంట్ చేశారు. నల్లగొండ టౌన్లో జరిగింది ఆ దృశ్యాలు. మీరు చూస్తున్న దృశ్యాలు. నల్లగొండ టౌన్లో పోకిరీల బెడద ఎక్కువైందనడానికి ఈ బైక్ స్టంట్సే నిదర్శనం. కేవలం హైదరాబాద్ లేదా ఈ హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఇలాంటి ఆకతాయిలకు సంబంధించిన వార్తలు చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా నల్లగొండలో కూడా ఇలాంటి ఆకతాయిల బ్యాచ్ ఒకటి తయారైంది. నేరుగా స్టంట్స్ చేస్తున్నారు నడి రోడ్లపై పట్టపగలే. ఆ వెళ్ళే వాహనదారులే భయపడుతున్న పరిస్థితి, భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళని చూసి పక్కకు తప్పుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ఇక చొక్కాలు విప్పేసి మరి చూడండి ఒకసారి ఆ బైక్ స్టంట్ ఎలా చేస్తున్నాడు వాడి ఒంటి మీద చొక్కా లేదు. వాడు చేసే బైక్ విన్యాసంతో ఒకసారిగా అటుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒకసారిగా భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాదు మిగతా వాహనదారులు ఎక్కడ తమ మీదకి ఆ బైక్ దూసుకొస్తుందనే భయంతో ఒకసారిగా అటు నుంచి భయంతో తప్పుకుంటున్న పరిస్థితి. ఆ బైక్ విన్యాసాలు చూడండి. ఇలా పోకిరీలు రెచ్చిపోతూ పట్టపగలే రోడ్లపై బైక్ విన్యాసాలు చేస్తూ స్థానికులను అయితే భయభ్రాంతులకు గురి చేశారు. వెంటనే టూ టౌన్ పోలీసులు స్పందించి వారిని అదుపులోకి తీసుకుని తెలిసింది. ఆ బొమ్మ గురించి మనం ఒకసారి చూడొచ్చు. అదుపులోకి తీసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇదిగో ఇప్పటిదాకా ఈ బైక్పై స్టంట్ చేసిన ఈ పోకిరీలే మళ్ళీ పోలీసులకు పట్టుబడి అక్కడ పోలీసుల ఎదుట ఎలా కూర్చున్నాడు చూడండి. బైకుపై ఎక్కి చొక్కా విప్పి ఏదో పెద్ద మొనగాలలాగా స్టంట్లు చేస్తూ టౌన్లో షో పుటప్ చేస్తున్నారు. తీరా పోలీసులు పట్టుకెళ్ళి 4 తగిలిచ్చి ఎలా కూర్చునబెట్టారు చూడండి అదుపులోకి తీసుకొని పోలీసులు. అది అలా ఉంటుంది పోలీసుల ట్రీట్మెంట్. సో నల్లగొండ టౌన్లో అదిగో చూడండి పోలీసులు ఆ బైకులను సీజ్ చేశారు, వాళ్ళని పట్టుకున్నారు. తీరా ముందు కూర్చోబెట్టి వాళ్ళతో నిందితులాగా ఫోటోలు తీయించారు. ఇదిగో ఇలా ఉంటుంది పరిస్థితి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా తగిన శాస్త్రి చెప్తారనేది ఈ ఘటన మనకు ప్రూవ్ చేస్తుంది. ఒకసారి మా కొలీగ్ రమేష్ జైన్ నల్గొండ నుంచి. రమేష్, ఆకతాయిల బెడద నల్గొండ టౌన్లో కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏకంగా బైక్ స్టంట్ చేస్తూ నల్గొండ టౌన్లో కూడా పిచ్చి వేషాలు తింగర వేషాలు వేసి కొంతమంది బ్యాచ్ కూడా తయారైనట్టుగా కనిపిస్తోంది. పోలీసులు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి? రైట్, గతంలో నల్గొండలో ఎప్పుడు కూడా ఇలాంటి ఆకతాయిలు విన్యాసాలు ఎప్పుడు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, వరుసగా చూస్తుంటే గత కొంతకాలం నుంచి కూడా మైనర్ బాలులే, వీరిద్దరు కూడా మైనర్ బాలురే. అంతా కూడా ఒకరు నగరికల్ చెందినవారు, మరొకరు పానగల్ ప్రాంతానికి చెందినవారు. ఇద్దరు మైనర్ బాలురే. వీరి యొక్క విన్యాసాలు స్టంట్ చూస్తుంటే ప్రతి ఒక్కరు నిబ్బరపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక సినిమాల్లో చూపించినటువంటి మాదిరిగా, ఒక చిత్ర మాదిరిగా వీరంతా కూడా చిన్న పిల్లలై ఉండి కూడా యథేచ్ఛగా ఎప్పుడో ఏదో నిర్మానుష్య ప్రదేశం కాదు, నిత్యం రద్దీగా ఉండే రహదారి, ఎప్పుడో రాత్రి పూట కూడా కాదు, ఉదయం పూటనే ఈ విధంగా బైకులతో స్టంట్లు వేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విచ్చలవిడిగా అంతా కూడా అందరికీ ఆటంకం కలిగించేలా కూడా వీరి విన్యాసాలు ఉన్నాయి. గత కొంతకాలంగా పోలీసులు కూడా ఈ ర్యాష్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా డ్రైవ్ కూడా చేయడం జరిగింది. అందులోనే భాగంగా వీరు చేస్తున్నటువంటి విన్యాసాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నల్గొండ టౌన్ ఎస్ఐ వెంటనే వీరిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సిలింగ్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. వీరంతా కూడా మళ్ళీ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వారి ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఎంతో వారంతా పని చేస్తూ కూడా చేస్తుంటారు. వారు బైక్ కావాలని, ఖరీదైన బైకులు కావాలని ఇంట్లో ఈ విధంగా గొడవ చేయడం, కొనిపించుకున్న తర్వాత కూడా ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కూడా ప్రమాదాల బారిన పడడమే కాకుండా పక్క వారిని కూడా ఈ విధంగా అసౌకర్యం కలిగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇది ఎక్కడో నెక్లెస్ రోడ్డు కాదు, ట్యాంక్ బండ్, బంజారా జూబ్లీస్ పరిధిలో గతంలో అయితే
చూసినటువంటి పరిస్థితి. ఇది నల్గొండకు కూడా పాకిందని చెప్పవచ్చు. ఇద్దరు మైనర్ బాలురు ఏ విధంగా విన్యాసాలు చేస్తున్న ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఏకంగా వారంతా కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు వేస్తున్నటువంటి వీడియోను మళ్ళీ ముందు కూడా వెళ్తూ ఇంకొక వారు వీటిని చిత్రీకరించడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఈ విధంగా ఇన్స్టాలో పోస్ట్ చేసినటువంటి వీడియోలను కూడా పోలీసులు బయట పెట్టడం జరిగింది. ఇదంతా గమనించి గత కొంతకాలంగా నిఘా వేసి ఈ రోజు వారిని పట్టుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇది యువతనే కాదు, చిన్న మైనర్ బాలికలు ఈ విధంగా పెడదోవ పడుతున్నారు. సోషల్ మీడియా ఈ విధంగా ఫోన్లను చూస్తూ కూడా ఒక హీరో లెవెల్లో కూడా ఈ విధంగా విన్యాసాలు వేస్తూ కూడా ప్రమాదాన్ని బారిన తెచ్చిపెడుతున్నారు. వీరంతా కూడా మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి. ఏకంగా ఉదయమే రోడ్లపై నల్గొండ నుంచి హైదరాబాద్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా చాలా కష్టంగా ఉంటుందంటే ఒక బైక్ రేస్ మాదిరిగా కూడా వారంతా మళ్ళీ చొక్కాలు విప్పి కళ్ళజోడు పెట్టుకొని బైక్ పై నిల్చొని ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. అందరూ చూస్తూ ఉండగానే పక్కన వాళ్ళు కూడా ఎవరైనా యాక్సిడెంట్ జరుగుతుందా, ప్రమాదం జరుగుతుందని వారు చూస్తున్న వారే నివ్వరపోతున్నటువంటి పరిస్థితి. వెంటనే 100కు డయల్ చేయడంతో కూడా పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరినైతే చేసి తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి నల్గొండలో కనపడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది నల్లగొండ టౌన్లో పోకిరీల ఆట కట్టించారు పోలీసులు బైక్ స్టంట్ చేస్తూ. గతంలో మనం హైదరాబాద్లో చూసాం, ఐటీ జోన్లో కానీ, రాజేంద్ర నగర్ పరిధిలో కానీ, అలాగే ఓల్డ్ సిటీ వైపు, అలాగే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఈ పోకిరీల బైక్ స్టంట్స్, వనస్థలిపురం కానీ ఇట్లాంటి చోట చూసాం. కానీ ఇప్పుడు ఈ చిన్న చిన్న టౌన్లలో కూడా ఇలాగే తయారవుతున్నారు పోకిరీలు. సినిమాల్లో చూసి నేర్చుకుంటున్నారా లేదా ఎక్కడ నేర్చుకొని వస్తున్నారో తెలియదు, కానీ ఇదిగో వాడిని చూడండి, వాడు చొక్కా విప్పేసి ఆ బైక్పై స్టంట్లు చేస్తూ, పోనీ సరే ఎక్కడో నిర్మానుష్య ప్రదేశాల్లో స్టంట్లు ప్రాక్టీస్ చేస్తున్నారా, అది కూడా ప్రమాదమే. కానీ నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరు లేని చోట, ఎవరికి ఇబ్బంది కలిగిన చోట చేస్తే అది వేరే విషయం. సరే, వీడికి ఏమైనా సరే వాడు తెగించాడు కాబట్టి అది వేరే విషయం అనుకోవచ్చు. కానీ అందరూ వెళ్ళే నడి రోడ్డుపై పట్టపగలే ఈ స్టంట్ చేస్తూ అదిగో ఆ పక్కన వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. చూడండి, అటువైపు నుంచి ఒక జేసీబీ వస్తుంది. జేసీబీ కనుక తగిలితే ఎలా ఉంటుంది వాడి పరిస్థితి, లేదా ఎలా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. ఈ పక్క బైక్ మీద వచ్చి పడ్డా కూడా ఇతనికి ఇబ్బంది. సరే, ఇతను నిర్మానుష్య ప్రదర్శన చేసినా అతనికి ఆపద కలుగుతుంది, మంచిది కాదు, మనం ఏం జరగొద్దని కోరుకుందాం. కానీ ఇలా వీళ్ళు రెచ్చిపోతున్నారు. మనం అనుకుంటాం అయ్యో వాడికి ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, లేదంటే ఇంకెవరికైనా గుద్దుతాడో ఏంటో అని మనం చూసే వాళ్ళకి మనకే ఇబ్బందిగా ఉంటుంది, కానీ వాళ్ళకి ఏముండదు. వాళ్ళు పూర్తిగా తెగించుంటారు. ఇలాంటి స్టంట్ చేస్తూ పిచ్చి వేషాలు, చిల్లర వేషాలు వేస్తూ ఏదైనా అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళకి దుఃఖంలో మిగులుస్తారు దుఃఖాన్ని, అంతకుమించి ఏముండదు. కానీ వీళ్ళు పూర్తిగా బరి తెగించి ఇట్లాంటి చిల్లర చేష్టలు, దాంతో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. ఈ బైక్ స్టంట్స్ తీసి, రీల్స్ తీసి ఏదో ఇన్స్టాగ్రామ్లోనూ ఇంకెక్కడ సోషల్ మీడియాలోనూ పెట్టుకొని వ్యూస్ కోసం ఇట్లాంటి పనికి మళ్ళీ చేష్టలు చేస్తారు. వీళ్ళకి ఎవడు అవార్డు ఇచ్చేయలేదు, వీళ్ళకి ఎవడు రేటింగ్ ఇచ్చేయలేదు, పైగా వీళ్ళ వల్ల పెద్ద న్యూసెన్స్ ఊరికి. సో అట్లాంటి ఈ పనికి మాలినోళ్ళని తీసుకొచ్చి ఇదిగో పోలీసులు ఇక్కడ పట్టుకొని గట్టిగా వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఆ బైకుల ముందు కూర్చోబెట్టి ఇగో ఇలా ఉంటుంది పరిస్థితి. తర్వాత పిచ్చి వేషాలు వేస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరు. ఎవరో ఒకరు ఇదంతా ఫిల్మ్ చేసి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే తీసుకొచ్చి 4 తగిలిచ్చి లోపల కూర్చోబెట్టి ఇదిగో ఇలా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్లాంటి వ్యవహారాలను పోలీసులు ఎక్కడ ఉపేక్షించినట్టుగా కనబడట్లేదు. ఇప్పటికే హైదరాబాద్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళు అప్లోడ్ చేయడం కాదు, ఆల్రెడీ వీళ్ళని షూట్ చేసి ఆల్రెడీ ఇతరులే పోలీసులకు వీళ్ళ సమాచారం ఇస్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న టౌన్లలో అంత అవసరం లేదు. పిచ్చి వేస్తూ, పిచ్చి వేషాలు వేస్తూ జనాలు ఇబ్బందులకు గురి చేసే పనులు అక్కర్లేదు. మీకంతా తెగింపు ఇంకేదైనా ఉంటే ఇంకేదైనా మంచి ప్రాక్టీస్ చేసి ఏదైనా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా కార్ రేసింగ్లో, బైక్ రేసింగ్లో అలాంటి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని దేశానికి పేరు తేండి. లేదంటే మంచి రివార్డులు గెలుచుకోవచ్చు. అప్పుడు మీరు గొప్పలు అయిపోతారు. కానీ ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టి న్యూసెన్స్ చేస్తూ చిల్లరేషాలు వేస్తూ గొప్పలు అసలు గారు పనికి మాలిన చేష్టలు చేస్తూ జనాల ఇబ్బందిలో ఉట్టిగా అనవసరంగా చిల్లరగా మారిపోతారు. బివేర్, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో. మీరు ఇట్లే చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ఊరుకోరు. అనవసరంగా పోలీసుల చేతిలో దెబ్బలు పడి ఇదిగో ఇలా చిల్లర న్యూసెన్స్ వేదాల కింద మిమ్మల్ని ముద్రేసి సమాజంలోకి వదులుతారు. సో జాగ్రత్త. ఇట్లాంటివి చేసే ముందు కొంచెం ఆలోచించుకోండి. ఎవరైనా సరే ఇట్లాంటి వ్యవహారాలని పోలీసులు ఉపేక్షించారనేది మళ్ళొకసారి నల్గొండలో ప్రూవ్ అయింది.